సాయంకాల సమయంలో సంఘ పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి పాస్టర్ గారికి సంఘస్థులందరికీ కూడా అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మరి ప్రభువు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 2వ మాటగా ఆయన పలికినటువంటి మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరి సిలువకు అప్పగించేటువంటి సమయానికి అనగా గురువారం రోజు, బేస్తవారం రోజున గెత్సెమనేటువంటి తోటలో మరి సైనికులు లేదా భటులు యేసుక్రీస్తు వారిని బంధించినారు. బంధించిన తరువాత ఆయనను 3 దగ్గరికి తీసుకెళ్ళినారు. ఒకరు కైఫా దగ్గరికి తీసుకెళ్ళినారు, హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్ళినారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినారు. కైఫా తప్పించుకున్నాడు. హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, నేను ఇప్పటికే బాప్తీసమిచ్చి యోహానును తలను సంహరించి చాలా పాపం చేసినాను, ఈ పాపం నాకు వద్దు అని ఆయన ఏం చేసినాడంటే, హేరోదు రాజు యేసుక్రీస్తుకు శిక్షను విధించడానికి నిరాకరించినాడు. తర్వాత చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు అంటే యేసుక్రీస్తును మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చినాడు. ఈయన పిలాతు ఏం చేసినాడంటే, మొట్టమొదటిసారిగా ఈ పిలాతు మరి యేసుక్రీస్తును శిక్షించడానికి ఆయనకు కూడా ఇష్టం లేదు. మరి ఆయన ఏం చేసినాడంటే మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తును కొరడా దెబ్బలు కొట్టించినాడు. ఎంత కొరడా దెబ్బలు కొట్టించినప్పటికీ కూడా మరి అక్కడున్నటువంటి మత పెద్దలు, శాస్త్రులు, యాజకులు వీళ్ళందరూ కూడా ఈ కొరడా దెబ్బలతో కొట్టడం వలన వాళ్ళు సంతృప్తి పడలే. ఇంకా చివరికి పిలాతు ఏం చేసినాడంటే యేసుక్రీస్తును సిలువకు అప్పగించినాడు. అది ఇదంతా ఎప్పుడు జరిగిందంటే గురువారం రోజే జరిగిపోయిందంట. ఉదయాన్నే యేసుక్రీస్తుని ఏం చేసినారంటే 9 గంటలకు సిలువలో వేయడం జరిగింది. 9 గంటలకు మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు 9 నుంచి 12 గంటల సమయం వరకు కూడా ఆయన ఏం చేసినాడంటే మొట్టమొదటి 3 మాటలు మాట్లాడినాడు. మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. 2వ మాట పలికినాడు, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు అని. 3వ మాటగా, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని. ఈ 3 మాటలు 9 గంటల నుంచి 12 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు సిలువలో పలికినాడు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఒక దొంగను గురించి చెప్తున్నటువంటి మాట ఏమని అంటే, నేడు అంటే ఈ రోజే అని, నీవు నాతో కూడా అంటే యేసుక్రీస్తుతో సహా ఎక్కడికి వెళ్తాడంట, పరదైసులో ఉందువు అని ఎలా చెప్తున్నాడంట, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా 100కు 100% నువ్వు నాతో ఎక్కడికి వెళ్తావంట, నాతో కూడా పరదైసులో ఉంటావు. పరదైసు అంటే ఏంటి అంటే ఒక పవిత్రమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నివాసముగా ఉన్నటువంటి ప్రదేశాన్ని మనము పరదైసు అంటాం. ఈ పరదైసులో ఎవరు ఉంటారంట ఈరోజు, ఆయన ఒక దొంగను కూడా తనతో పాటు తీసుకువెళ్తానని దేవుడు ఆ దొంగకు ఏం చేస్తున్నాడంటే ఒక రక్షణకర్తగా ఒక ఆశ్రయాన్ని ఇచ్చినాడు. ఎక్కడ ఆశ్రయాన్ని ఇచ్చినాడంట, పరదైసులో ఆశ్రయాన్ని ఇచ్చినాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించే సమయంలో 2 దొంగలను కూడా ఆయనతో పాటు సిలువ వేసినారు. అక్కడ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు 2 దొంగలలో ఒక దొంగ మంచివాడు అని అనుకుంటుంటాం కదా. కానీ 2 దొంగలు కూడా దేవుణ్ణి ఏం చేసినారు, దూషించినారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి
దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. సిలువ వేయబడిన వాడు అనలేదు అక్కడ, వారు అంటే ఇద్దరు. ఈ ఇద్దరు కూడా ఏం చేసినారంట? యేసుక్రీస్తును నిందించినారు, అపహసించినారు, ఇద్దరు దొంగలు కూడా. అలాగే మనం చూసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుంచి 44వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ కూడా ఇద్దరు కూడా కుడి వైపున ఎడమ వైపున ఉన్నటువంటి ఇద్దరు బందిపోటు దొంగలు. ఒక అతని పేరేమో డిస్మస్ అని, ఇంకో ఆయన పేరేమో గెస్టాస్ అని అంటాం. ఈ ఇద్దరు దొంగలు కూడా ఏం చేస్తున్నారంట? యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడి వీరు కూడా ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తును నిందిస్తున్నారు. 39వ వచనంలో మనం చూసినప్పుడు ఆ మార్గాన అంటే సిలువ వేయబడినటువంటి తర్వాత ఆ మార్గాన ప్రజలు వెళుతూ ఏమంటున్నారంటే ఆయనను, ఈయన ఎవరంట? దేవాలయమును పడగొట్టి 3 రోజులలో కడతానన్నాడు. ఇంకేమంట? నిన్ను నువ్వే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా అని ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అపహసిస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు. అలాగే మరి ఎవరెవరు అంటే ఇంకా శాస్త్రులను, పెద్దలను, యాజకులను, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? వీడేం చేస్తున్నాడంట? వీడు అంటున్నారు యేసుక్రీస్తు, వీడు ఇతరులను రక్షిస్తున్నాడు కానీ తను తాను రక్షించుకోలేకపోతున్నాడే, మరి దేవుని కుమారుడు అంటున్నాడే, ఇశ్రాయేలు రాజు అంటున్నాడే, ఈయన ఏమంట? శిలువ మీద నుంచి దిగి వచ్చినప్పుడు మేము ఈయన దేవుడని నమ్ముతాము అని వీరందరూ కూడా ఆయనను అపహసిస్తూ ఉన్నారు కదా. మరి అలాంటి సమయంలో వీరందరూ కూడా మరి నిందిస్తుంటే శిలువలో ఉన్నటువంటి బందిపోటు దొంగలు కూడా ఆయనను ఏం చేస్తున్నారంట? నిందిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం చూస్తే చాలా చోట్ల ఏమంటున్నారు అంటే 3 మేకులు కూడా పీక్కోలేనటువంటి ఆయన దేవుడు అని అంటున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? సిలువకు అప్పగించబడాలి, పాపులను రక్షించడానికి ఆయన సిలువలో మరణాన్ని పొందినాడు. కానీ ఏం చేస్తున్నారు? ఈ కాలంలో కూడా ప్రజలు ఏం చేస్తున్నారంట? దూషిస్తూ ఉన్నారు దేవుణ్ణి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి అంట? యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలం నుంచి ఈ కాలం వరకు దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నాం మనం. లూకా సువార్త 23వ అధ్యాయము 23, 39 నుంచి 42 వరకు మనం చదివితే వ్రేలాడబడినటువంటి ఇద్దరు నేరస్తులు ఆయనను దూషిస్తూ ఉన్నారు. ఆయనను మళ్ళీ ఏమంటున్నారు? నువ్వు క్రీస్తువు కదా, మరి నువ్వు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నారు. 40వ వచనం వరకు, 40వ వచనం వచ్చేసరికి ఇద్దరు దొంగలలో ఒక దొంగ ఏం చేసినాడు? మారు మనసు పొందినాడు. అంటే ఏం చెప్తున్నాడు? అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నువ్వు దొంగవు, మన ఇద్దరము కూడా దొంగలము. అంటే బందిపోటు దొంగలు అంటే ఏం చేస్తారు? వీళ్ళకి జాలి కరుణ ఏముండదు, కొట్టడము, దోచుకొని పోవడమే. వాడి ప్రాణంతో ఉన్నాడా, ప్రాణం పోయిందా, ఇవన్నీ ఆలోచన చేసేటువంటి వారు కాదు. కానీ రెండో దొంగ ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభును నమ్ముతున్నాడు. ఏమని నమ్మినాడు? నువ్వు దేవునికి భయపడవా అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎవరని? దేవుడని నమ్మినాడు. ఆ దేవుడని నమ్మినాడు కాబట్టి నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి నువ్వు, మన ఇద్దరము కూడా దొంగలము కాబట్టి తగినటువంటి ప్రతిఫలాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము. అప్పుడు ఆ రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుని చూసి, అయ్యా యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏమంట? నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేసినాడు? వెంటనే ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని ఆయనతో నిశ్చయముగా చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు మరి ఒక గంటన్నరలోనే ప్రాణం పోతుందనేటువంటి సమయంలో కూడా దొంగను ఏం చేసినాడు? క్షమించేసి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినాడు. అలాగే మనం చూస్తున్నట్లయితే ఆ లూకా సువార్త ఇక్కడ ఒక దొంగ గురించి మనం చెప్పుకున్నాం. అంటే దొంగ ఏం చేసినాడు?
రక్షించబడినాడు. రక్షించబడి ఎక్కడికి వెళ్ళినాడు? పరదేశుకు వెళ్ళిపోయినాడు. మరి రెండో వ్యక్తి ఎవరంటే జక్కయ్య. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త